తిరిగి స్వాతం ఏడాది పాలనలోనే టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 57% మంది అవునని 43% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నేత. శ్రీ అశ్వత్థామరెడ్డి గారు, ఆర్టీసీ సంఘం నేత, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కూడా కదండి, ప్రధాన కార్యదర్శి. శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, ఆ పార్టీ సమన్వయకర్త కూడా. శ్రీ తెరకపల్లి రవి గారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు. శ్రీ మద్దిపట్ల సూర్యప్రకాష్ గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నేత. ఇక ముందుగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 1.5 మందిపై జనజీవనంపై ప్రభావం పడిందని అంటున్నారు. అయితే ఈ విషయం వరకు 2 రాష్ట్రాల్లో ఒకే మంత్రులు ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అయితే చంద్రబాబు గారు కూడా కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కోవద్దని సలహా ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఆర్టీసీ ఆస్తులు అమ్మి కట్టగలుగుతామా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఇంత వారిది మొండితనమా, లేక 43% ఉద్యోగులకు ఇచ్చి వీళ్ళకి ఇవ్వలేకపోవటం ప్రభుత్వాల వైఫల్యమా, ఏమిటి? గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది? ముందుగా అశ్వత్థామరెడ్డి గారే మాట్లాడతారు. చెప్పండి, ఏమిటి, ఎందుకు మీ ఇంత పంతంగా వెళుతున్నారనేటువంటి అభిప్రాయంలో ప్రభుత్వాలకు వచ్చాయి? మీరు నిజంగానే పంతాలకు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు పిఆర్సీ తీసుకోవాలనుకున్నా సమ్మె ఎప్పుడు పరిష్కారం కాలే. గత 1950 తర్వాత తీయండి, 1932లో ఆర్టీసీ ఫామ్ అయింది నిజాం ప్రభుత్వంలో. ఎప్పుడు సమ్మె లేని, ఇప్పుడు ఇదే చంద్రబాబు పీరియడ్లో గతంలో 2001లో 24 రోజుల సమ్మె జరిపినాం. ఆర్టీసీని కాపాడుకున్నాం. ఆ రోజు 15% ట్యాక్స్ రూపాయలు దోస్తున్న ప్రభుత్వంతో నిలదీసినాం. 7% ట్యాక్స్ని తగ్గించినాం. ఆ రోజు 9% జీతభత్యాలు తీసుకున్నాం. ఈ రోజు మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంటే, ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులతో 43% మాకు ఇచ్చినా కూడా ఒక సెక్రటరీలో పనిచేసే డ్రైవర్కు మాకు ఒక బేసిక్ పిల్లనే 5,800 రూపాయల వ్యత్యాసం ఉంది. మేము ఇప్పుడు అయినా కూడా నా 43% ఎందుకు, గతంలో చాలా సందర్భాల్లో చాలా ఎన్నికల సభ కావచ్చు, ఉద్యోగ సభ కావచ్చు, అక్కడ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మా ఎన్నికల మేనిఫెస్టో కూడా ఉంది. మనకు ప్రభుత్వ ఉద్యోగులతో మా ఆర్టీసీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. మన ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతభత్యాలు మనకు ఎందుకు తీసుకోవద్దు? ఒక సెక్రటరీలో పనిచేసే డ్రైవరు సాలీనా ఒక 9,000-10,000 కిలోమీటర్లు తిప్పగలుగుతాడు. కానీ ఆర్టీసీ డ్రైవర్ 1,20,000 కిలోమీటర్లు బెంగళూరు పోయినా, బాంబే పోయినా, లోకల్ డ్యూటీ చేసినా కూడా మినిమం 200 కిలోమీటర్స్ తక్కువ లేదు రోజు. అంటే మరి ఇన్ని చేసుకుంటూ 50 సంవత్సరాలు దాటినప్పుడే మా యొక్క వయసు కావచ్చు, మా యొక్క అవయవాలు కూడా దెబ్బతిన్న సందర్భంలో ఇలా ఆర్టీసీ కార్మికులు చాలా మంది. ఈ రోజు ఆర్టీసీలో పనిచేసి ఇలా చంద్రబాబు గారు కూర్చున్న చెట్టునే అనుకుంటున్న సందర్భం అది అసమంజసం. అది ఎండీ గారు చెప్తున్నారు ఎస్మా పెడతాం, కాంట్రాక్టర్ని ఎప్పుడు ఎస్మా పెట్టలేదు అని అడుగుతున్నాను. ఎన్నో సందర్భంలో ఎస్మా పెట్టారు. ఎస్మాకు జైల్లోకి పోయినాం. మాకు అలవాటు. ఎస్మా అన్నది గతంలో కోర్టులు కూడా మందలించారు. మరి సమ్మె లేని బంగారు తెలంగాణలో కూడా మీరు సమ్మెలు ఎట్లా చేస్తారు? అది మా దురదృష్టంగా మీలాంటి తెలంగాణ వ్యతిరేకంలో ముందర మా పల్సల వ్యతిరేకం మాకు బాగా ఉంది. నేను చెప్తున్నా, నేను ఎన్నో సందర్భంలో టీవీ చూసిన, నేను కూడా నిన్న కూడా మీ ఇంటర్వ్యూ కూడా కరెక్ట్ కాదు. ఏదైతే సమ్మె మీద మీరు మాట్లాడుతున్నారో, యూనియన్ల పట్టు గురించి, ఎలక్షన్ల గురించి అంటారు. ఎన్నికలకు ఈ సమ్మెకు సంబంధం లేదు. మేము తెలంగాణ మజ్దూరుగా ఇంకో విషయం చెప్తున్నాను. మా యూనియన్ స్థాపించి 4 సంవత్సరాలు అయింది. మా గౌరవ అధ్యక్షులు హరీష్ రావు గారు ఈ రోజు మాకు 34,000 మెంబర్షిప్ ఉంది. ఇలా ఇది మాకు మెంబర్షిప్ 55,000లో 34,000. మా ప్రత్యర్థి నెలకు ఒక చెప్పండి, చెప్తా, క్లారిఫికేషన్ ఇస్తా. మా ప్రత్యర్థులకు 8,000 మెంబర్షిప్ ఒకరుకుంటే 3,000 మెంబర్షిప్ ఒకరుకుంది. అంటే 34,000 ఉన్న మంది మేము గెలవా? ఇప్పుడు మేము ఇప్పుడు చెప్తున్నాము, ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికల పేరుతోన కార్మికులను తప్పుదో పట్టించి ఈ యొక్క జీతభత్యాల సవరణ ఆపాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ సూర్యప్రసాద్ గారిని కన్వీన్ చేసుకుని వాళ్ళు చేశారు. మేము చెప్పినాం, నీవు ఆంధ్రప్రదేశ్ ఆఫీసరు, నీవు వరంగల్ ఒక లేబర్ కమిషనర్ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వగలవా? ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తావు? ఎందుకు కార్మికులకు గందరగోళం సృష్టిస్తున్నావు? మేము చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు మాకు ఎన్నికల సమస్య. మేము ఎప్పుడు చెప్తున్నాం 43% ఫిట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు రైట్, మీరు చంద్రబాబు మీద మీకు అవకాశం ఉంది కదా అని విమర్శలు చేస్తున్నారు. మీకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు ఇవ్వచ్చు కదా. హరీష్ రావు గారు మీ గౌరవాధ్యక్షులు, వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది కదా. మీరెందుకు సమ్మెకి వెళ్ళాలి? మేమేమంటున్నామంటే, మా అధికారులు సరిగ్గా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లలేదు.
ప్రధానాంశం. మీరు కూడా రాజకీయ నాయకులకే మాట్లాడుతున్నారు. అరే వాస్తవాలు చెప్తున్నా. అదే కేసీఆర్ గారు అమాయకులు, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గారు అమాయకులు, అధికారులు మాత్రమే చెప్పారంట. రవాణా మంత్రి గారికి మిస్గైడ్ చేసిన. మొన్న ఒక చిన్న ఉదాహరణ, ఇవాళ వీళ్ళకి 43% ఇస్తే 100 రూపాయల ఛార్జీని 140 రూపాయలు చేస్తుంది అన్నారు. మేము ఇప్పుడు చెప్తున్నాం, మాకు 3 సంవత్సరాలు బోర్డులో ప్రాతినిధ్యం ఇవ్వండి. మాకే వద్దు, ఒక కార్మిక సంఘానికి ఇవ్వండి, పవర్స్ ఇవ్వండి. అక్కడ ఉట్టే బోర్డులో చేతులు ఎత్తే పవర్ వద్దు. ఇచ్చాక 3 సంవత్సరాలు ఛార్జీలు పెంచకుండా లాభాల బట్ట తీసుకొస్తాం. మా పైన ట్యాక్సులు రుద్దొద్దండి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, సామాజిక దృక్పథంతో ఆలోచించాలి. మేము చెప్పేది ఏంటంటే, ఇలా ఎంబీ ట్యాక్స్ ఉంది, పల్లె వెలుగు బస్సు ఉన్నాయి అంటే గ్రామాల్లో ఆర్డినరీ బస్సులు, ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఖచ్చితంగా బస్సు వేయాల్సి వస్తుంది. సిటీ బస్సులు ఉన్నాయి, నష్టాలతో నడుస్తున్నాయి, ఎంతో రాయితీలు ఇస్తున్నాం. కాబట్టి ఈ 2 బస్సులకు ఎంబీ ట్యాక్స్ మాఫీ చేయమంటున్నాం. ఈ 2 బస్సులకు, ఈ 2 ఇంకోటి డీజిల్ పైన వ్యాట్. ఇలా తెలంగాణలో 27% ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 31% ఉంది. ప్లస్ 4 రూపాయలు, అదే 31% అవుతుంది. 31% అవుతుంది. మొన్ననే చూసినాం, విమానాల్లో తిరిగే పెట్రోల్ కు. సరే, నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, గౌరవాధ్యక్షులు హరీష్ రావు గారు మీకు మద్దతు ఇస్తున్నారా లేదా? 100% మద్దతు ఇస్తారు. చెప్పకుండా స్ట్రైక్ చేస్తున్నారా? రాజకీయాలు వేరు, ట్రేడ్ యూనియన్ వేరు. ట్రేడ్ యూనియన్ కు రాజకీయ సిద్ధాంతాలకు, ట్రేడ్ యూనియన్ సిద్ధాంతాలకు. ట్రేడ్ యూనియన్ లో కొన్ని మాకు స్వతంత్రంగా మేము నిర్ణయాలు తీసుకునే అధికారం మాకు ఉంటుంది. ఒక జనరల్ సెక్రటరీగా గౌరవాధ్యక్షుడు కదా ఆయన, తీసుకెళ్తాం. మా సమస్య దృష్టి కూడా రాత్రి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరుకుతుందని మేము ఆలోచనలో ఉన్నాం. మాకు ఒకటే బాధ ఏంటంటే, మా కార్మికులు ఇప్పటికీ ఆలస్యమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ప్రజల్లోకి ఒకసారి కార్మికుల్లో వస్తున్న అలాగే ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, ఇవాళ ప్రతి ఒక్క పార్టీలకే నష్టం, ప్రభుత్వాలకే నష్టం. ఇవాళ ప్రతి ఒక్కరు మీరు చూడండి, గతంలో కానీ ఈరోజు చూడండి, నేను నిన్నటి నుంచి టీవీలు చూస్తున్నా, ఏ టీవీలో కానీ ఎవరైనా ప్రయాణికుల దగ్గరకు ఎవరైనా సమ్మె అంటే కరెక్ట్ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత వెళ్దాం. జార్ఖండ్ నుంచి మధు గారు ఒక లైన్ లో ఉన్నారు. మధు గారు నమస్కారం, చెప్పండి, ఇక్కడ ఆర్టీసీ సమ్మెతో మీరు ఎట్లా స్పందిస్తారు? హలో, నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. అక్కడ నేను ఆర్టీసీ ఎంప్లాయీ కొడుకునండి. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ అంత పెరిగినప్పుడు అందరూ పెరగాలని అనుకున్నారు. అవును, కానీ మా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి వచ్చేప్పటికి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. మీ మీడియా కూడా అన్ని టీవీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్టీవీలో నిన్న చూశానండి. హలో, రైట్, ఓకే. రవి గారు ఇది కట్ అయినట్టుంది, కానీ అది మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ మరి ఏం వాళ్ళు ఎవరో ఇచ్చింది మీతో మిమ్మల్ని మాట్లాడతాను. విషయాలు రాస్తారు అశ్వత్థామ గారు, నిజంగా మాకు కాదు నాకు ఆ విషయాలతో నాకు సంబంధం లేదు. కానీ నేను ఒకటి అడుగుతాను, వినండి. మీ నిజంగానే మాకు వ్యతిరేకం మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకుని మీతో ఎట్లా ఉంటే అట్లా జరపాలి. పారదర్శకంగా ఉండాలి. అది కరెక్ట్. మా ఇంట్లో మీకు చెప్తున్నాను, జనరల్ గా మా ఇంట్లో ఆర్టీసీలు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చూసి టీ న్యూస్ చూస్తారు. ఓకే, ఇలా టీ న్యూస్ లో వాస్తవాలు ఇస్తున్నారు, టీ న్యూస్ మర్చిపోతున్నారు. అంటే కనీసం మీకు అనుకూలంగా కాకుండా రైట్. ఓకే, ఇప్పుడు ఎన్టీవీలో నేను ఏమొచ్చిందో నేను చూడలేదు, కానీ ఉరిమురి మంగళం మీద పడినట్టుగా మనం ఏ ఛానల్లో ఏమొస్తుందో ఆ చర్చ ఇప్పుడు అవసరం లేదు. అంటే ఆర్టీసీ కార్మికులు చాలా ప్రజల నిత్య జీవితంతో సంబంధం ఉన్నవాళ్ళు. ఆ బస్సు చక్రం ప్రగతి చిహ్నమే కాదు, ప్రజల ప్రాణం కూడా భావించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళకేమి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉండవు, లేకపోతే క్షణాల మీద ఇన్నోవా కార్లు రావు. 100% సామాన్య ప్రజలు బస్సు మీద ఎగతాళి చేయాలంటే కూడా ఎర్ర బస్సు అని ఎగతాళి చేసేటటువంటి ఒక దురదృష్టం, అంతే కదా. ఎర్ర బస్సు ఎక్కిపోయే వాళ్ళు అంటే వాళ్ళు చాలా అన్న పద్ధతి. ఇప్పుడు ఆర్టీసీలో 1 2 పోరాటం అనివార్యమని 2 రాష్ట్రాల్లో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఇప్పుడు కాదు కదా, వారు అన్నట్టుగా 2001లో జరిగిన సమ్మె విద్యుత్ శక్తి సమ్మె తర్వాత చాలా కీలకమైంది. ప్రభుత్వాల వైఖరి ఏం మారలేదు. ఆర్టీసీని అసమర్థత నుంచి, అవినీతి నుంచి, అదనపు పన్నుల నుంచి, తర్వాత రీయింబర్స్మెంట్ బకాయిలను పేరబెట్టి దేని నుంచి వాళ్ళు ఏం మారరు. కార్మికులేమో ఉద్యోగులు, నిజానికి కార్మికులు ఉద్యోగులు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్తూనే మాకు అందరికి ఇచ్చింది మాకు ఇవ్వండి అంటే అవి మీరు గొప్పగా చెప్పుకున్నప్పుడు వీళ్ళు కూడా అడుగుతారు. చాలా న్యాయమైన ధరలు వీళ్ళకి కూడా పెరుగుతాయి కదా, వాళ్ళకి పెరిగి వీళ్ళకి పెరగకుండా ఉండవు.
ఈ న్యాయమైన సమ్మెను పరిష్కరించడానికి రెండు ప్రభుత్వాలు కూడా ఏమి చొరవ తీసుకోలేదు, ఎలాంటి వాస్తవిక ప్రతిపాదనలు ఇవ్వలేదు. చర్చలైనా కానీ కొనసాగించి మాకు ఇంకో వారం రోజులు గడువు ఇవ్వండి, మేము లోపల చెప్తామని కూడా చెప్పదు. మేము 27% కాదు, ఇదిగో మేము ఇంత శాతం 27% ఇస్తాం, అంతకంటే ఇవ్వలేము. మహేందర్ రెడ్డి గారు తెగేసి చెప్పారు. అక్కడైతే అసలు కూర్చున్న కొమ్మని ఎవరు కూర్చున్న కొమ్మ కార్మికులు, ఉద్యోగులు. నిజానికి ప్రభుత్వాలు ఉండేది ఉద్యోగ వ్యవస్థ మీద ఆధారపడి పనిచేస్తున్నది తప్ప ఇంకోటి కాదు. తప్పనిసరిగా వాళ్ళ కోరికలు పరిశీలించి వాటిని అమలు చేయాలి. మీరు బంగారు బాతులు లాంటి రూట్లనేమో ప్రైవేట్ వాళ్ళకి వదిలేసి మనుషులకనే మారుమూల పల్లెలకేమో వీళ్ళని పంపించి తప్పకుండా మనం వెళ్ళి ప్రజల దగ్గర మైక్ పెడితే వాళ్ళు కష్టాలు చెప్తారు. రేపు ఎంసెట్ పరీక్షలు ఉంటాయి. అవును, అది నిజమే. కానీ ఎవరు నిర్వహణ ఎవరిది? ప్రజలను, ఆర్టీసీ కార్మికులు కూడా చూడాల్సింది ప్రభుత్వాలు కదా. ఇంత ప్రతిష్టాత్మకమైన విస్తారమైన ఆర్టీసీని ఎందుకు లాభసాటిగా నడిపించలేకపోతున్నారు? దానికి జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమా లేకపోతే మీరు నేనా? కాబట్టి సమ్మె అనేది ఇక్కడ దాకా తెచ్చుకోవటం చాలా చాలా దురదృష్టకరం. యస్మా పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని ఒక అప్రజాస్వామ్యం నిజమే కదా ఈ దేశంలో. కొమ్మినేని గారు ఒకటి, మీడియాను వదిలేయండి, జ్యుడిషియరీతో సహా జయలలిత అవినీతి కేసుల్లో బెయిల్ ఇచ్చారు, కానీ ఆమె 1,00,000 మందిని ఒక కలం పోటుతో తీసేస్తే మన న్యాయ వ్యవస్థ ఇది న్యాయమే అని చెప్పింది. తీసేయచ్చు, సమ్మె చేసే హక్కు మీకు లేదని, సమ్మె చేసే హక్కు లేదని సుప్రీంకోర్టే చెప్పినటువంటి చోటు. కాబట్టి కార్మికులు సమ్మెను ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఒక వాస్తవిక దృష్టి, అందులో మానవత్వం కూడా కాదు, అది వ్యాపార సంస్థ లాంటిది, రోజు ప్రయాణికులు ఎక్కుతారు దిగుతారు, కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో తెలంగాణ ఆంధ్ర తేడా కూడా ఏం లేదు. మన మిత్రులు చెప్తున్నట్టుగా ఇదేదో ఆంధ్ర ప్రభుత్వంలో వచ్చిందని ఇలా తెలంగాణ ప్రభుత్వం చాలా, అది కూడా ఏం తేడా ఏం లేదు. పాలకులంతా ఒకటేనా? ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 43%. ఒక్క నిమిషం, మీరు ఏమనుకోకపోతే వరంగల్ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు చాలా సేపు లైన్ లో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ముఖ్యంగా అంటే అశ్వత్థామరెడ్డి గారితో మాట్లాడుతాను ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన సార్ గారు ఎట్లా గెలిచారంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ గెలిచారు. ఆయన హరీష్ రావు గారు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు ఆ సమయం లోపల ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం సార్. ఆంధ్రప్రదేశ్ అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మేము సమ్మె చేస్తాం ఆయన, మీరు 40 రోజులు చేసినా మీరు మొత్తం పైసలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్లకు అప్పచెప్పుకుందని చెప్పేసి మా అప్పుడు అవస్థ పెట్టారు. ఇప్పుడు మీదే గవర్నమెంట్, మీదన్నట్టు కదా గవర్నమెంట్. పక్కన పల్లరాజేశ్వర రెడ్డి ఆయనతో మాట్లాడిన అప్పుడే ఆల్రెడీ టీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ పడిపోయింది, మొత్తం టీఆర్ఎస్ వ్యతిరేకత వచ్చేసింది. అశ్వత్థామరెడ్డి గారు ఇప్పటికీ మీరు పోరాడుతున్నా చాలా థ్యాంక్స్ మీకు. అదే స్పిరిట్ తో ఉండండి, మళ్ళీ లాబింగ్ లోకి పోకండి, అదే స్పీడ్ తో ఉండి కార్మిక న్యాయం చేయండి. విషయం ఏంటంటే ఇప్పుడు కోటయ్య గారు మిర్యాలగూడ నుంచి. కోటయ్య గారు నేను సమాధానం చెప్పాలి. నమస్కారం, మాట్లాడండి కోటయ్య గారు. మీ గురించి సమ్మె చేయడం సమంజసం రాదు సార్. యాజమాన్యంతో పోరాడి హక్కులు తీసుకోవాలి, కానీ రాష్ట్రంలో 80% మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు సార్. ఓకే, నా ఉద్దేశం ప్రకారం ఈ రవాణా వీళ్ళ ఎంప్లాయీస్ మొత్తం గవర్నమెంట్ చెల్లించాలి సార్. ఈ సంస్థతో పనులు చేస్తుండ ఎంప్లాయీస్ జీతం చెల్లిస్తే బాగుంటుంది సార్ నా ఉద్దేశం అది. ఎందుకంటే రాష్ట్రంలో 80% మంది దాదాపు ఇది ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన విషయం. ఇది ఆర్టీసీ కార్పొరేషన్గా ఒక ఇండిపెండెంట్ సంస్థ అయినా కూడా అది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థే. దాంట్లో పనిచేసే కార్మికులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల కిందనే లెక్క. కాబట్టి వాళ్ళ పే స్కేల్స్లో ఆల్రెడీ అబ్నార్మాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు 43% ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆర్ అఫిలియేటెడ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రతి ఒక్కరికి కూడా ఆశ అయితే పెరిగింది వస్తుంది. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఇవాళున్న జీవన ప్రమాణాలు ప్లస్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ లేకపోతే ధరలని దృష్టిలో పెట్టుకొని పెంచామని చెప్పారు. సరే, ఇక్కడ పెంచడం వల్ల మేము పెంచాల్సి వచ్చింది, నన్ను ఇరుకుని పెట్టడానికి ఆయన 43% ఇచ్చాడని చంద్రబాబు గారు అన్నారు. సరే, ఏదున్నా కూడా ఇక్కడ ఇంకొక ఆసక్తి విషయం ఏంటంటే వీళ్ళంతా ఆర్టీసీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా ఆర్గనైజ్డ్ సెక్టర్. అవసరం అయితే ప్రభుత్వాన్ని భయపెట్టగలరు, మామూలు జనం ఏం చేయగలరు సార్? వాళ్ళని తెచ్చుకో దారి అంతే కదా. ఇప్పుడు మామూలు జనం ఎవరైనా అంతే కదా, రైతులు కూడా ధర్నాలు చేస్తారు, లేకపోతే అయితే
ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఇది ఒక సంఘటిత వ్యవస్థ, అసంఘటిత వ్యవస్థ కాదు. సో సంఘటిత వ్యవస్థలో కూడా శాలరీస్ కోసం అని చెప్పి ఆల్మోస్ట్ 2001 తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఇది. మనం మా తెలంగాణకు సంబంధించిన వరకైతే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి ఉద్యమించినప్పుడు సకల జన సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాపం రోజు బస్సు నడిపి సాయంత్రం వచ్చిన తర్వాత డ్యూటీ దిగి వచ్చి టెంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కార్మికులు వీళ్ళందరూ కూడా. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేకుండా ఈ సమస్యని ఎందుకు పరిష్కరించడానికి పూనుకుంటలేదు అనేది కార్మికుల్లో ప్రశ్నిస్తున్న ప్రధానమైన తొలుస్తున్న సమస్య ఇది. దానికి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఈ సమస్యని 2 రాష్ట్రాలు కూడా నానబెట్టిన మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా మంది ఎక్కువ శాతం కూడా ఆధారపడేది రవి గారు చెప్పినట్టు ఇది ఎర్ర బస్సు అయినా లేకపోతే పచ్చ బస్సు అయినా దీని మీదనే. ఇవాళ తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నది తెలంగాణ ప్రజలు, పల్లె ప్రజలు ప్రధానంగా కూడా. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లేక, ప్లస్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వెకేషన్, యాక్చువల్గా చెప్పాలంటే వెకేషన్ ఉన్న టైం ఇది. ఇప్పుడు సొంత ఇళ్ళకి వెళ్ళే కార్యక్రమం ఉంటుంది, లేకపోతే రేపు ఎంసెట్ ఉన్నది. సో ఇప్పుడు ఇంత సడన్ గా యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది ప్రజలకైతే సమ్మె ఆల్రెడీ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తున్న సంగతి కూడా తెలియదు. నిన్న చాలా మంది చూసాం బస్ స్టాండ్ లో కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ ఆపరేటర్లు దోసుకుంటా ఉన్నారు. పక్కన 4 రెట్లు 5 రెట్లు వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ రోజు. సో దాని మీద కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోయినా ఇంకా ఇవాళ తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లని లేకపోతే ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి ఎస్మా ఉపయోగించి పోలీసులను పెట్టి ఎన్ని బస్సులు తీయగలుగుతారు? 10,000 బస్సుల్లో 350 బస్సులు తీయగలిగారు మాక్సిమం. కానీ ఇది సమస్యను ముందు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం ముందుగా స్పందించి ఉండాల్సింది ఉండే. సరే సమ్మె నోటీస్ ఎప్పుడు ఇచ్చారనేది పక్కన పెడితే టైం ఉంది కదా అని ఎండి గారు చెప్తున్నారు. ఏప్రిల్ 2కే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. అంటే 36 రోజుల తర్వాత మేము సమ్మెలో దిగాం. సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏమో ఆర్టీసీ విభజన జరుగుతుంది, మే 14వ తారీఖు విభజన పూర్తి అయిపోద్ది, తర్వాత కూర్చొని మాట్లాడదాం అని చెప్పి వాడు ప్రభుత్వం దాటవేసేదానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ సమ్మె నోటీస్ కన్నా ముందు కూడా యాజమాన్యం, ఇప్పుడు ప్రభుత్వంతోని చర్చలు, ఇంతకుముందు యాజమాన్యంతోనే ఆల్రెడీ కార్మిక సంఘాలు లేకపోతే కార్మికులు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఈ విషయం మీద కాకుండా ఇంకొక 274 సమస్యల మీద చర్చలు జరుపుతా ఉన్నారు. సరే ప్రధానమైన సమస్య ఇప్పుడు జీతాలకు సంబంధించిన సమస్య. దీని మీద సత్వరం ప్రభుత్వం బేసిజాలకు పోకుండా నిర్ణయం తీసుకుంటే మంచిది. అట్లా 43% తీసుకున్నా కూడా వారు చెప్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అయితే వాళ్ళకైతే సాలరీస్ లేవు. పే స్కేల్స్ లో రాజేష్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా ఆదో నుంచి గోపాల్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. అక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఆర్టీసీ సమ్మె ఎలా ఉంది అక్కడ? చాలా ఘోరం సార్. ఆ కార్మికులకి ఏ ప్రభుత్వం చేసినా కూడా అన్యాయం చేస్తుంది తప్ప న్యాయం అయితే ఏ ప్రభుత్వం చేయడం లేదు సార్. ఒకటి నెంబర్ 1 వచ్చేసి వీళ్ళు అధికారం కోసం వచ్చినప్పుడు సకల జనప్పుడు అదే కేసీఆర్ ఏం చెప్పాడు, ఈ ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న సమయం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినో చెప్పరా? ఆయన కేసీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు చంద్రబాబు నాయుడు ఆదోని కదా, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నో చెప్పండి, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో మేము చెప్తాం. సమైక్యాంధ్ర కోసం సమైక్యాంధ్రలో మీరు చేస్తారు కదా, సమైక్యాంధ్రలో మీ వాళ్ళు ఏం చేస్తున్నారో ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి అడగండి. తర్వాత మొత్తం అన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేసిన చంద్రబాబు నాయుడు ఇక్కడేమో అనండి, ఎవరైనా సరే మర్యాదగా చెప్పండి. కేసీఆర్ గారు చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నాడు కానీ వాళ్ళ సమ్మెని ఏ విధంగా వినియోగింపు చేయాలా, వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఇద్దామన్న ఆలోచన అయితే ఏ ప్రభుత్వానికి 2 ప్రభుత్వాలకు లేదు సార్. రైట్, ఓకే, రైట్. మరొకరు నరేంద్రాచారి చారి గారు హైదరాబాద్ నుంచి. చారి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. కొమ్మినేని గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అశ్వత్థామరెడ్డి గారితో మాట్లాడాలని. అశ్వత్థామరెడ్డి గారు నమస్కారం. సంస్థను పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమాలు చేయాలని సమ్మె చేస్తారు, సంతోషం. కానీ రోడ్ల మీద ప్రజలు కూడా బాధపడుతున్నారు, దాన్ని కూడా మీరు విశ్వాసంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉదారంగా అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు. మీరు హరీష్ రావు గారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారు తీసుకోవద్దు, ఆయన దగ్గరనే తీసుకుపోతే పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు సకల సమ్మెలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు, ఉద్యమానికి బాసటగా నిలిచారు కాబట్టి మీ పట్ల ప్రజలకు సానుభూతి ఉన్నది. ఆ సానుభూతిని మీరు నిలబెట్టుకొని సంస్థను పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నారు. ఓకే, రాజేశ్వరి గారు చెప్పండి. హరీష్ రావు గారు గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి సంఘం సమ్మెలోకి వెళ్తే ఎట్లా డీల్ చేయాలి ఈ గవర్నమెంట్? ఒకటి,
ఈ రోజున సమ్మె చేస్తుంది ఒక తెలంగాణ వాదులు కాదు, ఆ సంస్థ నిర్ణయాలు తీసుకోవాల్సింది తెలంగాణ ప్రభుత్వం ఒకటే కాదు. రెండు ప్రభుత్వాలు తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఓవర్ రైడ్ చేస్తా లేకపోతే బుల్డోజ్ చేస్తా అంటే నడవదు. నా ప్రభుత్వంలో అధీనంలో ఉన్నప్పుడు నేను చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మంత్రివర్గం కానీ డిసైడ్ చేస్తుంది. ఉమ్మడి ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పుడు మేము మా యొక్క టీఎంయూ వాళ్ళందరినీ కూడా మాకు నిజంగా వాళ్ళు 42 రోజులు సకల జనుల సమ్మెలో ముందు నిలబడి జెండా పట్టింది, ఆ తర్వాత కూడా చేసింది. ఈ రోజు కూడా మాకు ఆ గౌరవం ఉన్నది, వాళ్ళందరినీ అదే విధంగా గౌరవిస్తాం. వాళ్ళకు కూడా 43% రావాలనే దాంట్లో మాకు కూడా విభేదాలు లేవు. ఏది కార్మిక సంఘం పక్షాన ప్రభుత్వ పరంగా మేము ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకునే పరిస్థితి లేవు. అందుకే మేము రిక్వెస్ట్ చేసినది అంటే ఈ యొక్క మే 13వ తారీఖు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే 27% ఒప్పుకొని ముగ్గురుతో మేము కమిటీ చేస్తున్నాం. నాయన నరసింహరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, తర్వాత ఈటెల రాజేందర్ గారితో సబ్ కమిటీ చేస్తున్నాం. వాళ్ళతోని 14 తర్వాత కూర్చొని మన విషయాలు మిగతా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి కొద్దిగా సమ్మెను పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అన్నాం. మేము చేయనట్లయితే ఆ రోజున ఎంతవరకు వెసులుబాటు ఉంది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది, మనందరికి ఏం చేస్తామని చెప్పి నేను ఏకపక్షంగా 43% ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఉమ్మడి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. మా వాళ్ళకి మేము ఉన్నప్పుడు ఒక రోజు కూడా ఒక అర్ధగంట కూడా లేకుండా కేసీఆర్ గారు డెసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి ప్రభుత్వాల మీద మా ప్రభుత్వం బుల్డోజ్ చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి మే 14 తర్వాత నుంచి ఇచ్చేస్తామని అట్లా చెప్పడానికి కూడా లేదు. ఎట్లా చెప్తాం? అంతకుముందే చెప్తున్నారు, అజయ్ గారు ఇప్పుడే చెప్పారు, మీరు తెలంగాణ ప్రభుత్వం 43% చేసి మా ప్రజలందరినీ కూడా మీరు మా యొక్క కార్మికులందరినీ లేకపోతే మీరు అందరినీ చేసినని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేము మా యొక్క తెలంగాణ విభజన అయిన తర్వాత తెలంగాణ సంస్థను రక్షించుకుంటాం, తెలంగాణ కార్మికులు ఏదైతే తెలంగాణ తెచ్చుకోవడంలో ముందున్నారో వాళ్ళని రక్షించుకుంటాం, ఖచ్చితంగా దాన్ని ఆ విధంగా చేస్తాం. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న దాని మీద మేము చర్య తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా లేము. అందుకే మా యొక్క కార్మికులందరినీ కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సమ్మె విరమించండి, 13వ తారీఖు తర్వాత వెయిట్ చేయండి, ఆ తర్వాత మన యొక్క సబ్ కమిటీతో కూర్చోండి, ఖచ్చితంగా కొట్లాడి తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా తెలంగాణ తేవడంలో మేము కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి చేస్తారని చెప్పేసి నమ్మకం మాకున్నది. సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడేది. సూర్యప్రకాష్ గారు మీరేమంటారు? ఆయన చెప్తున్నారు 13 తర్వాత మేము తేల్చేస్తాం, మీరు తొందరపడొద్దని, మీరేం చెప్తారు? కాదు సార్, ఇందాక పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన ప్లస్ అశ్వత్థామ రెడ్డి గారు చెప్పిన ఇక్కడికంటే ముందు అక్కడ కూడా మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఉమ్మడి ప్రభుత్వాల నిర్వహణలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్టీసీ వాళ్ళకి న్యాయమైన డిమాండ్ లేదు అంటే అది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒకటి సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన బడ్జెట్ ఉండి వీళ్ళు 43% ఫిట్మెంట్ అడగటంలో దాంట్లో ఎటువంటి తప్పు లేదు సార్. అయితే ఆంధ్రప్రదేశ్ ఇందాక అశ్వత్థామ రెడ్డి గారు టీఎంయూ జనరల్ సెక్రటరీగా ఉండి తెలంగాణ గురించి మాట్లాడకుండా ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు పదే మాట్లాడుతున్నారు. మా కార్మికులు మా ప్రభుత్వాన్ని అయితే ఒకటి అశ్వత్థామ రెడ్డి గారు మీరు చెప్పేది అనండి సార్, మీ టీఎంయూ జనరల్ సెక్రటరీగా మీకు కూడా అవగాహన ఉంటుంది. ఈ ఆర్టీసీని ప్రజల దగ్గర చేర్చింది కానీ, మహిళా కండక్టర్లను పెట్టింది కానీ, ప్రైవేట్ బస్సులను జాతీయం చేసింది కానీ, ఇవన్నీ విప్లవాత్మక మార్పులు ఎవరి హయాంలో వచ్చాయి సార్? మీరు ఆంటీ గురించి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు 2003లో సమ్మె చేసాం, 2014లో మళ్ళీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. ఇందాక మా డోన్ కాలర్ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడదు అంటున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. మీరు మాత్రం మొత్తం టాపిక్ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిప్పుతున్నారు. అంటే మీ గౌరవాధ్యక్షుడు హరీష్ రావు గారికి తెలియకుండా సమ్మె జరిగేది అధికారులు తీసుకెళ్లేదంట. అశ్వత్థామ రెడ్డి గారు చెప్పడం సమ్మె విషయం అధికారులు తీసుకెళ్లేదంట మంత్రుల దగ్గరికి, సీఎం గారి దగ్గరికి. సార్ మొత్తం జనజీవనం స్తంభించిపోతే అధికారులు తీసుకెళ్ళి వాళ్ళకి తెలియదా సార్ ఏంటి విషయం, ఏంటి సమస్య అని తెలంగాణ ప్రభుత్వానికి తెలీదా? మీరు ఆ విషయాలు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తెలియదు, తెలంగాణ ప్రభుత్వం జూన్ మే 13 తర్వాత విడిపోయిన తర్వాత మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి వారి రాజేశ్వర రెడ్డి గారు నుంచి ఒక కాలర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పు, కేసీఆర్ గారి గురించి చెప్పదంటున్నారు. కేసీఆర్ గారు ఒక్కరేగా చేసినది, కేసీఆర్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారు. హరీష్ రావు గారు గౌరవాధ్యక్షులుగా ఉంటారు, సకల జనుల సమ్మెలో మీరు చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఇందాక మా వరంగల్ నుంచి మా మిత్రుడు కూడా ఒకరు చెప్పారు,
సార్ మనం ఉద్యమంలో ముందున్నాం సార్, మనం గవర్నమెంట్ ఎలా మనం మా కార్మికులకు మా సంస్థకి మీకు అవగాహన సంస్థను ఎట్లా రక్షించుకుంటాం, మా కార్మికులకు ఎట్లా ఇచ్చుకుంటాం, 13 తర్వాత ఏం చేస్తామని మీకు తెలుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న నిధులు ఏ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాక తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాదు, కార్మికుల సమస్య. తెలివిగా ఈ ఇష్యూ దొరికింది, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు పక్కన పెట్టండి. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ సమ్మె గురించి 27 కాకుండా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నారా? అది చెప్పాలి. మీ యొక్క సమ్మెలో అందులో కూడా పార్టిసిపేట్ చేసిన అది చెప్పండి. మేము 13వ తారీఖు తర్వాత మా సబ్ కమిటీతో కూర్చొని ఏ విధంగా చేయాలని మేము ఆలోచన చేస్తాం అనుకుంటున్నాం. మేము క్లియర్ గా చెప్పినాం, మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా వాళ్ళని వినవించుకున్నాం, పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పినాం. అంతే తప్ప విరమించమని చెప్పలేదు. మీరేమన్నా మీరు చెప్పింది ఏంటి, మేము చెప్పింది ఏంటి చెప్పండి. 2 ప్రభుత్వాలు కూడా చెప్పినాయి, మా ప్రభుత్వం చెప్పింది ప్రకాష్ గారు, సూర్యప్రకాష్ గారు, మేము చంద్రబాబు గారిని కూడా విమర్శించలేదు. 2001లో జరిగిన ఉద్యమ నేపథ్యం చెప్పినా, గుర్తు చేసిన, ఆర్టీసీని కాపాడుకున్న వైనం చెప్పిన, అదొకటి. చంద్రబాబు గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది, అటువంటిది ఏం లేదు. విషయం ఏంటంటే ఈ రోజు విభజన కాలేదని రాజశేఖర్ చెప్తున్నాడు. ఆర్టీసీ విభజన జూన్ 2కి అయిపోయిందా? ఎవరి లెక్క వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వాళ్ళకు ఉన్నాయి. అఫీషియల్ అయింది. ఇప్పుడు 13 తారీఖు పంపిణీ ఇప్పుడు 13 తారీఖు జరిగేది ఏంటంటే ఒకటే అంశం. 14 తారీఖు ఎక్కడైతే ఆంధ్ర అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని ఆంధ్రకు పంపడమే 14 తారీఖు జరిగేది. అంతే. దానికి జీతభత్యాలకు ఎలాంటి అడ్డంకి కాదు. తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే అయిపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా అయిపోతే, చంద్రబాబు గారు అనుకున్నా అక్కడ అనౌన్స్ చేయొచ్చు, ఎవరు అనుకున్నా అనౌన్స్ చేయొచ్చు. ఆర్థిక భారం అని లేదు, రాజశేఖర్ అని చెప్తున్నాడు కదా. మే 13 వరకు కావాలంటే మే 13 వరకు కూడా సమ్మెను పెట్టదలుచుకున్నారు కార్మికులను. మే 13 6 రోజులు సమ్మెను అభ్యంతరం లేదు. 24 రోజులు సమ్మె చేసిన అనుభవం ఉంది, 20 రోజులు చేసిన ఉంది, 40 రోజులు చేసిన అనుభవం ఉంది. మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాం, ఈ విభజన కాలేదన్న పేరుతో దయచేసి మా సమస్యలను పక్కదారి పట్టేది. మేము కోరుతున్న సమస్య 100% జెన్యూన్ సమస్య. మీకు లీగల్ గా ప్రాబ్లం లేదు, టెక్నికల్ గా ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు అనౌన్స్ చేయండి, తెలంగాణ వరకు జూన్ 1 అమలు చేయండి, జూలై 1 అమలు చేయండి. జూలై 1 భవిష్యత్తులో అమలు చేయండి. జూలై 1 అమలు చేయండి. ఆప్షన్ ఫార్మ్స్ ఇచ్చేది ఉంటుంది. జూలై 1 అమలు చేయండి. ఇలా ఒకటి నష్టాలకు ఎవరు కారకులు వద్దులేండి. ఇప్పుడు మళ్ళీ అదంతా పెద్ద చర్చ ఆల్రెడీ మన మీ టాక్ షో జరుగుతున్నప్పుడే పైన స్క్రోలింగ్ బ్రేకింగ్ వస్తుంది. మహేందర్ రెడ్డి గారు 43% ఫిట్మెంట్ ఇస్తే ప్రయాణికులు ఛార్జీలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆల్రెడీ అంటే ఇప్పుడు కూడా వస్తుంది అది. సో ఇంటెన్షన్ ఏంటంటే ఈవెన్ మే 13-14 తర్వాత కూడా 43% ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటారు. కార్మికులు 43% కావాలని చెప్పి అంటున్నారు. ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే 1,00,000 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రభుత్వం, 1,00,000 కోట్ల బడ్జెట్ తో ఆ ప్రభుత్వం బడ్జెట్లు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు సంక్షేమ నిధుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతుందో దీన్ని భారం అనుకోకూడదు. ఇది ఒక ఆబ్లిగేషన్ అంది గవర్నమెంట్. కాబట్టి మిగతా విభజన అయింది, చాలా స్పష్టంగా విభజన అయింది. ఆర్టీసీ వారు అన్నట్టుగా లెక్కలన్నీ తేలిపోయినాయి. అధికారుల మొత్తం గూడు పుఠానీలో కొన్ని స్వార్థ శక్తులు, ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. రెండవది పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని ప్రతిదాన్ని మనం ప్రాంతీయ కోణాలు 2 రాష్ట్రాలు చూడాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా వారు అన్నట్టుగా మేము ఇస్తాము, మేము సిద్ధంగా ఉన్నాము, వాళ్ళని కూడా ఇవ్వమని అని చెప్పొచ్చు. రాజేశ్వర రెడ్డి గారు చెప్తుంది మే 13-14 తర్వాత మేము అధ్యయనం చేస్తాం. మహేందర్ రెడ్డి చాలా అధ్యయనం చేస్తాం అన్నారు. అప్పుడు మేము ఇస్తామని చెప్తే వేరే విషయం, వాళ్ళు ఇస్తామని చెప్పట్లా. మహేందర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు రాత్రి. ఆయన ఏమి దాచుకోలేదు. మీరు 27 తీసుకోండి, ఆయన కోమన్ అనుకోవద్దు అన్నాడు. ఈయనేమో మీకు మీరే నష్టం చేసుకుంటారని మహేందర్ రెడ్డి గారు కూడా అన్నారు. 2 ప్రభుత్వాలు ఒకటే విధంగా ఉన్నాయి ఈ విషయంలో. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం, మాట్లాడండి సార్. అశ్వత్థామరెడ్డి గారు, వరంగల్ పెద్దలకు నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. ఇది ప్రతి ఒక్కరు పబ్లిక్ సపోర్ట్ అంటున్నారు కదా.
సకలైన సమ్మెలో ఎవరికి వారు ఏదో ప్రైవేట్ వెహికల్స్ పట్టుకోను ఆ వెహికల్ ఈ వెహికల్ పట్టుకొని ఏదో రకంగా ఉద్యోగాలు చేసుకున్నారు సార్. పబ్లిక్ పరంగా కష్టపడ్డది మా కడుపులు మార్చుకొని పడ్డది ఒకే ఒక వ్యక్తి ఆర్టీసీ ఎంప్లాయ్ సార్. ఆర్టీసీకి ఎవరు సార్ ఏం చేసింది? ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆర్టీసీ వాళ్ళ జీతాలు అయితే తెలుసా అండి? ఒక మన కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి కేవలం నెల మొత్తం కష్టపడితే వచ్చేది 9,000 10,000 శాలరీ అండి. మీరు బతకగలరా అండి? సార్ ఒకటి ప్లీజ్ సార్, దయచేసి ఎవరు తప్పుగా అనుకోండి సార్. నా బాధ ఒక వినండి. ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయ్ బాధ ఇది. ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ 9,000 10,000 శాలరీతో డ్యూటీ చేస్తాడు అండి. ఆర్టీసీ ఎంప్లాయ్కి శాలరీ ఎంతో పబ్లిక్ తెలుసా అండి? తెలియదు. 43% అంటున్నారు. ఆ 43% కూడా వస్తే ఆర్టీసీ డ్రైవర్ కు కండక్టర్కి ఎంత అండి చెప్పేది? ఒక వ్యక్తి 10 నిమిషాలు 15 నిమిషాలు పొద్దున పోయి సాయంత్రం రావడానికి ఒక కార్ డ్రైవ్ చేసి ఆఫీస్కి వెళ్ళి వస్తేనే అబ్బా మేము ఎంతో కష్టపడమని ఫీల్ అవుతారండి. మన హైదరాబాద్ సిటీలో 12 లాంటి సిటీలో ఒక ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపే వెద తెలుసా అండి? ప్రతి ఒక్కరు ఆర్టీసీ డ్రైవర్ మీద బురదలను తప్పించి ఆర్టీసీ ఎవరికి తెలుసండి? ఆ రోజు అప్పుడు మీ ఆవేదన అర్థమైంది శ్రీనివాస్ గారు. మూర్తి గారు రాజమండ్రి నుంచి మరొకరు. మూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం అక్కడ రాజేశ్వర రెడ్డి గారికి, తెలంగాణ సోదరులకి అందరికీ నమస్కారం సార్. రాజేశ్వర రెడ్డి గారు, ఎంప్లాయీస్ కి చక్కగా మీరేమో 43% వాళ్ళు అడిగిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చేవాడు వెంటనే ఇచ్చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కష్టపడే వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు బాధపడిపోతున్నారు? వెంటనే ఇస్తే బాధపడలేదండి మూర్తి గారు, మేము బాధపడలేదు. మీ చంద్రబాబు నాయుడు గారు మీరు కన్విన్స్ చేసుకోండి, మా కేసీఆర్ గారిని మేము కన్విన్స్ చేసుకుంటామని చెప్పాము అంతే. మూర్తి గారు మీరు అన్నదాన్ని మేము ఏకీభవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఖచ్చితంగా మేము మా కేసీఆర్ గారికి చెప్తాం మేము ఏ విధంగా సాల్వ్ చేసుకుంటే మే 13 తర్వాత. రైట్. ఏడాదిలోనే టీడీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న విపక్ష నేత జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 54% మంది అవునని, 46% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.